హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బుక్ సమరీస్కి స్వాగతం. ఈరోజు మనం పీటర్ హాలిన్స్ గారు రాసిన థింక్ లెస్ డూ మోర్ అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్ మనలో ఉన్న ఓవర్ థింకింగ్ని తగ్గించి యాక్షన్ మీద దృష్టి పెట్టే మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్పుతుంది. ఎందుకు మనం ఎక్కువగా ఆలోచిస్తాం? చాలాసార్లు మనం ఏదైనా పని మొదలు పెట్టలేకపోతే కారణం సింపుల్, మనం చాలా ఆలోచిస్తాం. పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటూ మొదటి అడుగు వేయడమే కష్టంగా మారుతుంది. ఇదే ఇనర్షియా అంటే యాక్షన్ తీసుకోలేని స్థితి. పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రోగ్రెస్ పూర్తిగా స్లో అయిపోతుంది. అందుకే ప్రాక్టికల్గా చేయాల్సింది ఏమిటంటే స్టాండర్డ్స్ కొంచెం తగ్గించుకుని చిన్న మొదటి అడుగు వేయాలి. ఉదాహరణకి, పెయింటింగ్ నేర్చుకోవాలంటే పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అవ్వాలి అని కాకుండా ఒక చిన్న డూడుల్ వేయండి. గిటార్ నేర్చుకోవాలంటే పెద్ద ట్యూన్ కాకుండా ఒక చిన్న సౌండ్ ట్రై చేయండి. చిన్న ప్రారంభం పెద్ద మార్పు తెస్తుంది. ప్రొక్రాస్టినేషన్ని ఎలా ఓడించాలి? పెద్ద పనులు చూసినప్పుడు అవి భయంకరంగా అనిపిస్తాయి. ఉదాహరణకి, 10 పేజీల రిపోర్ట్ రాయాలి అనుకుంటే ఎక్కువగా ఆలోచిస్తే టైం వృధా అవుతుంది. కానీ మొదట ఒక్క పారాగ్రాఫ్ రాయాలి అని మొదలెడితే క్వాలిటీ గురించి ఆందోళన అవసరం లేదు. ఒకసారి స్టార్ట్ అయ్యాక మొమెంటం స్వయంగా వస్తుంది. మన మెదడు ఎప్పుడు ఫినిష్ లైన్ గురించే ఆలోచిస్తుంది, డిస్టెన్స్ చూసినప్పుడు మాత్రం భయపడుతుంది. అందుకే మొదలు పెట్టడంపై దృష్టి పెట్టండి, ముగింపుపై కాదు. చిన్నగా మొదలు పెట్టండి. పర్ఫెక్షన్ కోసం వేచి ఉండకండి. ఎక్సర్సైజ్ చేయాలంటే రోజు గంట సేపు చేయాలి అని కాకుండా మొదట 5 నిమిషాల స్ట్రెచింగ్తో మొదలు పెట్టండి. పర్ఫెక్షన్ కోసం వేచి ఉండటం అంటే ప్రోగ్రెస్ని ఆపేయడం. గమనించండి, మొదటి డ్రాఫ్ట్ ఎప్పుడు సగటు స్థాయిలోనే ఉంటుంది. మొదటి అడుగు ఎప్పుడు కొంచెం అజ్ఞాతంగా ఉంటుంది. అది సర్వసాధారణం. యాక్సెప్ట్ చేసుకోండి. సరిపోతుంది, మొదలెడదాం అని మనసుకు మనమే అనాలి. పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు మొదటి ప్రయత్నంలోనే పరిగెత్తడు. చాలాసార్లు పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు. మన మనసు కూడా అలాగే. చిన్నగా మొదలుపెట్టి మార్గంలో నేర్చుకోండి. మోటివేషన్ ముందా, యాక్షన్ ముందా? చాలామంది మొదట మోటివేషన్ వస్తేనే స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ముందు యాక్షన్ తీసుకుంటేనే మోటివేషన్ వస్తుంది. ఉదాహరణకి, చదవాలి అని అనిపించకపోతే మూడ్ లేదు అని కాకుండా 2 పేజీలు చదవండి. ఆ తర్వాత ఆసక్తి స్వయంగా వస్తుంది. రిస్క్ అంటే భయం కాదు, అవకాశం. ఓవర్ థింకింగ్ వల్ల మనకు రిస్క్ అంటే డేంజర్ అనిపిస్తుంది. కానీ నిజానికి రిస్క్ అంటే పెరుగుదలకు అవకాశం. కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల మన గ్రోత్ ఆగిపోతుంది. సరిగ్గా ఆలోచించి తీసుకున్న చిన్న రిస్క్ కూడా పెద్ద ఫలితాలు ఇస్తుంది. ప్రొడక్టివిటీ పెంచే స్మార్ట్ పద్ధతులు. ప్రొడక్టివిటీ అంటే కేవలం టు డూ లిస్ట్ కాదు, డోంట్ డూ లిస్ట్ కూడా అంతే ముఖ్యం. డిస్ట్రాక్షన్స్ని తగ్గించండి. ఉదయం ఫోన్ స్క్రాలింగ్, అప్రయోజకమైన మీటింగ్స్, ఎండ్లెస్ ఈమెయిల్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఫోకస్ పెరుగుతుంది. బర్నర్ లిస్ట్ విధానం ఉపయోగించండి. ఫ్రంట్ బర్నర్ అంటే ముఖ్యమైన పనులు, బ్యాక్ బర్నర్ అంటే తక్కువ ప్రాధాన్యమైన పనులు. ఎనర్జీని ముఖ్యమైన పనులపైనే పెట్టండి. ప్రతి వారం మీ ప్రయారిటీస్ని రివ్యూ చేయండి. మల్టీ టాస్కింగ్ని తగ్గించండి. స్మార్ట్ నిర్ణయాల కోసం సరళమైన పద్ధతి. రోజువారీ చిన్న డెసిషన్స్ని ఆటోమేట్ చేయండి. ఇలా చేస్తే డెసిషన్స్ తీసుకోవడం సులభం అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. మన శరీరానికి సహజమైన ఎనర్జీ సైకిల్స్ ఉంటాయి. వీటినే అల్ట్రాడియన్ రిథమ్స్ అంటారు. మీ పీక్ ఎనర్జీ అవర్స్ గుర్తించండి. పెద్ద పనులు ఆ సమయంలోనే చేయండి. ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు చిన్న పనులు చేయండి. షార్ట్ బ్రేక్స్ తీసుకోండి, దాంతో బర్నౌట్ రాదు. స్మార్ట్ వర్క్ అంటే మన శరీర రిథంతో సరిపోవడం. మొత్తానికి థింక్ లెస్ డూ మోర్ని సమరైజ్ చేస్తే చిన్నగా మొదలుపెట్టండి. అతి ఆలోచనని తగ్గించండి. పర్ఫెక్షన్ కోసం వేచి ఉండకండి. చిన్న స్టెప్స్ తీసుకుంటేనే మోటివేషన్, ప్రొడక్టివిటీ, ఫోకస్ అన్నీ సహజంగా వస్తాయి. డిస్ట్రాక్షన్స్ని దూరంగా ఉంచండి. ప్రయారిటీస్ స్పష్టంగా పెట్టండి. యాక్షన్ తీసుకోండి. మిగతావన్నీ సరైన దారిలో వస్తాయి. ఈ సమరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ ఏ బుక్ వినాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.